అందరికీ నమస్కారం. ఐబొమ్మ ఇమ్మడి రవికి సంబంధించి నిన్నటి నుంచి వీడియోలు ఇస్తూ ఉన్నప్పుడు కింద స్పందన చూస్తుంటే నేను ఆశ్చర్యపోతున్నా. అతను చేస్తుంది మంచే. అతను పెడుతున్నటువంటి ఆ సినిమాల వల్ల మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. థియేటర్కి వెళ్ళి మా జేబులు గొల్ల చేసుకోలేం. ఓటీటీల్లో సబ్స్క్రిప్షన్ చేసుకుని సరే వాడి యాడ్ చూడలేకపోతున్నాం. ఇలా చాలామంది మాట్లాడుతున్నారు. మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరాళ్ళు? బెట్టింగ్ల ద్వారా మోసపోయిన వాళ్ళు, బెట్టింగ్ల ద్వారా ఇల్లంతా కూడా చిన్నభిన్నం అయిపోయిన వాళ్ళు. మీకు తెలియదు అవన్నీ. మొన్న మధ్య మీరు ఎవరో కొంతమంది మాట్లాడారు, యాడ్లు ఇచ్చినంత మాత్రాన ఎవడు పెట్టమన్నాడు బెట్టింగ్లు అని చెప్పేసి. ఇదే మీకు తెలియదండి. ఇప్పుడు ఈ ఇమ్మడి రవి ఇదని వైజాగ్లోని ఎంబీపీ కాలనీ, మంచి పాష్ ఏరియా, క్లాస్ ఏరియా. సో ఇతను ముంబై యూనివర్సిటీ ఎంబీఏ చేశాడు. ఎంబీఏ చేసిన తర్వాత కూడా సాఫ్ట్వేర్ కోర్సులు అవి నేర్చుకున్నాడు. ఈఆర్ ఇన్ఫోటెక్ అని ఒక కంపెనీ కూడా పెట్టాడు హైదరాబాద్లో. ఓకే, దానికి సీఈఓ అతను. ఆ కంపెనీ రన్ చేస్తున్నప్పుడే అతనికి కోడింగ్ మీద ఎలా హ్యాక్ చేయాలి ఏంటి మొత్తం గ్రిప్ వచ్చేసింది. ఈలోపు ఈ బెట్టింగ్ యాడ్స్ వాళ్ళు ఉంటారు చూసి, ఆన్లైన్ బెట్టింగ్, 1x బెట్, ఇంకా ఆన్లైన్ గేమింగ్, వీళ్ళతో పరిచయాలు. ఇక అప్పుడు అతనికి వచ్చిన ఐడియా ఏంటంటే, పోలీసులు చెప్తుందని నేను చెప్తున్నాను. ఓకే, అతనికి వచ్చిన ఐడియా ఏంటంటే, నువ్వు సమాజానికి ఇస్తున్నట్టుగా ఉండాలి. నువ్వు అసలు దగ్గర ఏం తీసుకోవు, ఇస్తున్నట్టుగా ఉండాలి. కానీ వాళ్ళ దగ్గర సమాచారం మొత్తం నువ్వు లాక్కోవాలి, అది 10 మందికి అమ్ముకోవాలి. అట్ ది సేమ్ టైం అక్కడ వచ్చేసి నువ్వేం చేయాలి, వాళ్ళల్లో కొంతమంది తుత్రగాళ్ళు ఉంటారు, ఆత్రగాళ్ళు ఉంటారు, వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. దేని పట్ల? 1x బెట్, బెట్టింగ్ యాప్ అండ్ ఆన్లైన్ గేమింగ్ పట్ల. అప్పుడు ఏమైంది, లక్షలో ఆన్ యావరేజ్ పర్ మంత్ వచ్చేసి 40 లక్షల మంది అంటే చూసేది. వీళ్ళు మొత్తం 70 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయి. మిర్రర్ వెబ్సైట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐబొమ్మ, బెప్పం, ఐరాదా, ఇలా 70, ఒకటి పోతే ఒకటి మొత్తం 70 అంటా ఉన్నాయి వీళ్ళకి. ఇతను ఎక్కడి నుంచి రన్ చేస్తాడంటే నెదర్లాండ్స్, కరేబియన్ ఐలాండ్స్. ట్విస్ట్ ఏంటంటే ఇతను మొన్న సెప్టెంబర్లో కూడా హైదరాబాద్లోనే ఉన్నాడు. హైదరాబాద్లో రెయిన్బో విస్టా ఆ అపార్ట్మెంట్లో ఇతను ఫ్లాట్ ఉంది. ఇతనికి పెళ్ళైంది, భార్య ఉంది. భార్యకి ఇతనికి మధ్య చిన్నపాటి గ్యాప్ వచ్చింది. ఇక ఇద్దరు మ్యూచువల్గా డైవర్స్ చేసుకుందామని అనుకున్నారు. మరి ఆమె ఇతనికి ఏం కండిషన్స్ పెట్టిందో, మరి ఇతనేమన్నాడో తెలియదు. కానీ ఆమె అయితే ఇతని విషయంలో బాగా ఇబ్బందిగా అయితే ఉంది. ఇక ఈ మూమెంట్లో మీకు బాగా గుర్తుంటే జూన్లోనో జూలైలోనో సిబి ఆనంద్ హైదరాబాద్ సిపిగా ఉన్నప్పుడు ఎల్బీనగర్లో కొంతమంది, తర్వాత వనస్థలపురం దగ్గర ఒకడు, ఇంకొంచెం కొంతమంది దొరికారు ఈ పైరసీ చేసే బ్యాచ్. అలా పట్టుకున్న వాళ్ళలో ఇద్దరు ఇతని అనుచరులు కూడా ఉన్నారు. దాంతో ఇతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన మూమెంట్లోనే ఇతను ఆ నెదర్లాండ్ ఐపీ అడ్రస్ని యూజ్ చేసి ఇక్కడి నుంచి రన్ చేసేవాడంట. అంటే ఇతను ఒక టీం ఉంది, వరల్డ్ వైడ్ టీం ఉంది. ఇండియాలో అయితే అసలు ప్రతి రాష్ట్రంలో ఇతను టీం ఉన్నారంట. సో దాంతో ఏమైంది, ఇంకా ఇక్కడేమైనా రన్ చేస్తున్నా దొరకకుండా హ్యాండిల్ చేస్తుండే. ఎందుకంటే తను ఎవరు ఎలా ఏం తెలియదు కదా. పోలీసులు కూడా వాళ్ళ దగ్గర హై అండ్ టెక్నాలజీ యూజ్ చేసినా వాళ్ళ వల్ల కాలం. ఎందుకు? అవతల ఉన్నవాడు తెలివి గల దొంగ అయితే వాడిని పట్టుకుంటే కష్టం. అలా ఇక్కడ వచ్చేసి ఇమ్మడి రవి అంటే హై అండ్ టెక్నాలజీ యూజ్ ఉన్న ఎక్స్పర్ట్. ఇతను ఎంత ఎక్స్పర్ట్ అంటే మొన్న మధ్య ఐబొమ్మ వెబ్సైట్లో హిట్ 3 సినిమా ఉందా, థియేటర్లో కాసేపులో రావాలా, ఈ ఐబొమ్మలో కనిపించేసింది. సినిమా రిలీజ్ కూడా కాదు, ఓటీటీ కాదు, రిలీజ్ అవ్వాల్సిన సినిమానే ఇక్కడికి వచ్చేసింది. ఎలా ఏంటంటే క్యూబ్ టెక్నాలజీ, యూఎఫ్ఓ టెక్నాలజీ అని చెప్పేసి అంటారు. ఒకప్పుడు బాక్సులు, ఇప్పుడు మొత్తం డిజిటల్ కదా. ఈ డిజిటల్ అన్నప్పుడు ఈ దీనికి సంబంధించేసి వాళ్ళ యొక్క ఐడి తర్వాత పాస్వర్డ్ ఉంటాయి. అతనికి ఐడి తెలిస్తే చాలంట, పాస్వర్డ్ ఏదో విధంగా లాగేస్తాడంట. అంతా టెక్నాలజీ అంట అతను ఇంకా వేరే వాటిలో కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మరి అలాంటి దగ్గర ఊహకి నాకు భయం వేస్తుంది. ఓన్లీ సినిమాల విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. బట్ పోలీసు కూడా అదే అంటున్నారు, ఆల్రెడీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది, మాకు 7 రోజులు కస్టడీకి ఇవ్వండి. ఇంత దారుణమైనటువంటి టెక్నాలజీని యూజ్ చేసే వ్యక్తి ఒక పైరసీ వెబ్సైట్లు, పైరసీ సినిమాల విషయంలో ఎందుకు ఆగుంటాడు? ఇంకా ఏదో ఉండిద్ది అని. ఆల్రెడీ బెట్టింగ్ యాప్లకు సంబంధించేసి నిషేధం ఉంది. వాళ్ళతో తను లింక్ అయిపోయి కోట్లు సంపాదించాడు. ఆ కోట్లు సంపాదించిన దానిలో భార్య ఎంత అడిగిందో, మరి ఇతను వచ్చేసి ఏమన్నాడు. ఇక్కడ ఒక ముక్క చెప్తే గుర్తుంచుకోండి, నువ్వు గనక పెళ్ళైన తర్వాత కనుక తప్పు గనక చేస్తూ కనుక ఉంటే అది మీ ఆవిడ కనుక తెలిసినప్పుడు ఆమెను ఒప్పించే విధంగా నువ్వు ఉంటే సరి. లేదు మీ ఆవిడ కనుక తెలియకుండా, లేదు మీ ఆవిడకి ఇష్టం లేకుండా నువ్వు కనుక అన్ని కనుక చేస్తూ పోతా ఉంటే మీ ఆవిడ ఏదో ఒక రోజు నిన్ను పట్టించింది. ఎంతకంటే నీ లైఫ్ అక్కడికి ఎండ్ అయిపోయింది. ఇతని విషయంలో జరిగింది కూడా అదే. ఇతనికి వాళ్ళ ఆవిడకి మధ్య గ్యాప్ అన్నాం కదా,
దెన్ నెదర్లాండ్ వెళ్ళాడు. ఇతను ఎలా ఉంటాడు ఎవరికీ తెలియదు కదా, ఇక ఎవడు పట్టుకోడు అని చెప్పేసి అనుకున్నాడు. ఇక వాళ్ళ ఆవిడ సరే ఇంక అన్ని క్లోజ్ చేసుకుందా అని చెప్పేసి పిలిచిందంట. వచ్చాడు మన 14 తారీఖున. పక్కా సమాచారం నేను ముందుగా చెప్పినట్టుగా వాళ్ళ ఆవిడకి పోలీసులు చెప్పారంటే వాళ్ళ ఆవిడే పోలీసులు చెప్పిందంట. ఇమ్మడి రవి ఐబొమ్మ నిర్వాహకుడు మా ఆయన నెదర్లాండ్లో ఉన్నాడు, వస్తున్నాడు, ఓకేనా, పలానా చోట ఉంటాడు, పక్కకు రండి అని చెప్తే ఏ ఫ్లాట్లో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు మొత్తం చెప్తే పోలీసులు మొత్తం సరౌండ్ దాన్ని ఏమంటే సర్కిల్ చేయటం లేదన్నప్పుడు రౌండప్ చేయడం చేసేసి పైకి వెళ్ళారు. తీరా వెళ్తే అసలు సిస్టమ్లు ఏంటి, మొబైల్ ఏంటి, ల్యాప్టాప్లు ఏంటి, అమ్మ బాబు ప్రపంచం ఉందంట. పట్టుకున్నారు, తీసుకెళ్ళారు. ఇక అప్పుడు వెరిఫై చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే మొన్న సెప్టెంబర్లో కూడా హైదరాబాద్లోనే ఉన్నాడు. హైదరాబాద్లో ఉండే పోలీసులు సవాలు విసిరాడు. బట్ ఎవరు పట్టుకోలేకపోయారు, ఎందుకంటే అంత టెక్నాలజీ అతను సొంతం. బట్ ఈరోజు వాళ్ళ ఆవిడ బయటిచ్చింది. అంతకుముందు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతూ కూడా అతనికి ఈ బెట్టింగ్ యాప్లతో పరిచయాల వల్ల అండ్ కోడింగ్ కావచ్చు, ఈ క్యూబ్ టెక్నాలజీ యూఎఫ్ఐడీలు హ్యాక్ చేసేసి కొత్త సినిమాలను అప్లోడ్ చేసేయడం కావచ్చు. మరి అతనికి ప్రొడ్యూసర్ మీద కోపమో లేదు తెలుగు సినిమాలని ప్రేక్షకులు నార్మల్గా ఇద్దామనుకున్నాడో లేదన్నప్పుడు ఎంతోమంది ఎన్నో తప్పులు చేస్తాం ఇదో పెద్ద తప్పు అనుకున్నాడో తెలియదు. కానీ మంచో చెడు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, చేసినైతే తప్పు. దానివల్ల మోసపోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు ఎక్కడో ఎవరు అసలు ఏం తెలియట్లేదు. కానీ ఎంజాయ్ చేసిన వాళ్ళు, మేము లాభపడ్డ వాళ్ళు కుప్పలు బయట కనిపిస్తూ అతను సపోర్ట్ చేస్తూ పోతా ఉన్నారు. బట్ ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన మొత్తం క్రాస్ చెక్ చేసుకోండి, అతను చేసిన మంచిగా చెడు ఇప్పుడు గుండెల మీద చేసుకొని చెప్పండి.